హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా అదిరిపోయే చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు మరి లేట్, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఫ్రై చేసుకోవడానికి, కొన్ని పేస్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవాలి. నేనైతే పేస్ట్ చేసుకోవడానికి అని చెప్పి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకుని నా దగ్గర అయితే జీలకర్ర లేదని చెప్పి నేను కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా మిక్సీ పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇవి ఆవ చేపలండి. ఈ ఆవ చేపల్లో ఏ చేపలైనా బాగానే ఉంటాయి. ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయ్యాక ఉల్లికాడలు వేసుకోవాలి. వీలైనంత వరకు ఉల్లికాడలు వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా, ఇంకా పసుపు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు చింతపండు పులుసు తీసుకుందాం. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కాస్త అలా కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం కలిసేలా బాగా కలుపుకొని చేపలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా చేపలన్నింటినీ వేసేసుకొని పైన కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేయకుండా వేసుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వలన ఆవ చేపలకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం స్లోగా కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు వేడి వేడిగా చాలా బాగుంటుంది. ఇది రాగి సంగటితో కానీ రైస్తో కానీ ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.